నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతంలోని సభాపర్వంలో 26వ అధ్యాయంలో ఉన్నాం. జనమేజయ ఉవాచ దిశామభిజయం బ్రహ్మన్ విస్తరేణానుకీర్తయ నహి తృప్యామి పూర్వేషాం శృణ్వానశ్చరితం మహత్. జనమేజయుడు అన్నాడు, దిగ్విజయాలను విస్తరంగా చెప్పండి. పూర్వీకుల వృత్తాంతం పూర్తిగా విననిచో సంతృప్తి పొందలేను. వైశంపాయనువాచ ధనంజయస్య వక్ష్యామి విజయం పూర్వమేవ చ యోగపద్యేన పార్థైతి నిర్జితేయం వసుంధర. వైశంపాయనుడు అన్నాడు, కుంతీపుత్రులందరూ ఒక్కసారిగానే 4 దిక్కులను జయించారు. అయినా ముందుగా అర్జునుని దిగ్విజయాన్ని వర్ణిస్తాను. పూర్వం కులింద విషయే వశే చక్రే మహీపతిం ధనంజయో మహాబాహు నాతి తీవ్రేణ కర్మణ. మహాభుజుడైన అర్జునుడు పరాక్రమాన్ని ప్రదర్శించకుండానే కులింద దేశరాజులందరినీ జయించాడు. ఆనర్తాన్ కాలకూటాంశ కులిందాంశ విజిత్య సహ సుమండలం చ విజితం కృతవాన్ సహ సైనికం. కులిందులతో సహా ఆనర్తీయులను కాలకూటులను జయించి సేనలతో కలిసి రాజమండలాన్ని స్వాధీనం చేసుకున్నాడు. సతేన సహితో రాజన్ సవ్యసాచీ పరం తపః విజిజ్ఞే శాకలం ద్వీపం ప్రతివింధ్యం చ పార్థివం. శత్రు సంతాపశీలి అర్జునుడు సుమండల దేశంతో స్నేహం చేసి శాకల ద్వీపాన్ని రాజైన ప్రతివింధ్యుని జయించాడు. శాకల ద్వీపవాసాశ్చ సప్త ద్వీపేషు ఏ నృపాః అర్జునస్య చ సైన్యైస్తైః విగ్రహస్తుములో భవతి. శాకల ద్వీపం మిగిలిన 7 ద్వీపాల రాజులకు అర్జునుని సైన్యానికి దొమ్మి యుద్ధం జరిగింది. సతానపి మహేశ్వాసాన్ విజిజ్ఞే భరతర్షభ తైరేవ సహిత సర్వైః ప్రాజ్ఞోతిశముపాద్రవత్. భరతకులభూషణ అర్జునుడు ఆ మహాయోధులందరినీ వశపరుచుకున్నాడు. వారందరితో కూడి ప్రాజ్యోతిషపురంపై దాడి చేశాడు. తత్ర రాజా మహానాసీద్ భగదత్తో విశాంపతే తేనాసీత్ సుమహద్యుద్ధం పాండవస్య మహాత్మనః. ప్రాగ్జ్యోతిషపురానికి ఆ సమయాన భగదత్తుడు మహారాజు. మహాత్ముడైన అర్జునునికి అతనితో గొప్ప యుద్ధం జరిగింది. స కిరాతైశ్చ చీనైశ్చ వృతః ప్రాగ్జ్యోతిషోऽభవత్ అన్యైశ్చ బహుభిర్యోధైః సాగరానూపవాసిభిః. ప్రాగ్జ్యోతిషాధిపతి భగదత్తుడు కిరాతులు, చీనులు, సముద్ర తీరవాసులు మొదలగు చాలామంది యోధులతో కూడినాడు. తదస్స దివసా నష్టౌ యోధయిత్వా ధనంజయం ప్రహసన్న బ్రవీద్ రాజా సంగ్రామ విగతక్లమం. భగదత్తుడు అర్జునునితో 8 రోజులు యుద్ధం చేసినా సంగ్రామమందు అలసిపోని అర్జునునితో నవ్వుతూ పలికాడు, ఉపపన్నం మహాబాహో త్వయి కౌరవనందన పాకశాసనదాయాదే వీర్యమాకవ శోభిని. నీవు ఇంద్రుని పుత్రుడవు, సంగ్రామంలో శోభతో కూడిన పరాక్రమశాలిని. నీయందు ఈ బలం పరాక్రమం తగినవే. అహం సఖా మహేంద్రస్య శక్రాదనవరోరణేన న శక్ష్యామి చ తే తాత స్థాతుం ప్రముఖతో యుధే. నేను దేవతల రాజు ఇంద్రుని స్నేహితుణ్ణి. యుద్ధంలో అతనితో కొంచెం కూడా తక్కువ వాడిని కాదు. అయినా సంగ్రామంలో నీ ఎదుట నిలవలేని వాడిని అయ్యాను. త్వమీప్సితం పాండవేయ బ్రూహి కిం కరవాణి తే యద్వక్ష్యసి మహాబాహో తత్కరిష్యామి పుత్రక. అర్జున, నీ కోరిక ఏమిటో చెప్పు, నేను తప్పక తీరుస్తాను వత్సా. నీవు చెప్పిన దాన్ని తప్పక ఆచరిస్తాను అన్నాడు. అర్జున ఉవాచ కురుణాం వృషభో రాజా ధర్మపుత్రో యుధిష్ఠిరః ధర్మజ్ఞః సత్యసంధశ్చ యజ్వా విపులదక్షిణః తస్య పార్థివతామీప్సే కరస్తస్మై ప్రదీయతాం భవాన్ పితృసఖా చైవ ప్రియమాణో మయాపి చ తతో నాజ్ఞాపయామి త్వం ప్రీతిపూర్వం ప్రదీయతాం. అర్జునుడు అన్నాడు, ధర్మజ్ఞుడు, సత్యవాక్పాలకుడు, కురుకుల శ్రేష్ఠుడు, యజ్ఞాల్లో గొప్ప దక్షిణలు ఇచ్చేవాడు అయిన యుధిష్ఠిరుడు రాజసూయం చేయ నిశ్చయించాడు. అతన్ని చక్రవర్తిని చేయాలని అనుకుంటున్నాను. మీరు అతనికి కప్పాలు కట్టండి. మీరు నా తండ్రికి స్నేహితులు, నాపై ప్రేమ కలవారు కావున మిమ్ములను ఆజ్ఞాపించలేను. ప్రేమభావంతో పన్నుగట్టండి అన్నాడు. భగవదత్తో వాచ
కుంతీ మాతర్యథా మే త్వం తథా రాజా యుధిష్ఠిరః సర్వమేతత్ కరిష్యామి కిం చాన్యత్ కరవాణి తే. భగదత్తుడు అన్నాడు, అర్జున, నాకు నీవు ఎలాంటి వాడివో యుధిష్ఠిరుడు కూడా అలాంటి వాడే. నేను దాని అంతటినీ చేస్తాను, నీ కొరకు ఇంకా ఏమి చేయమంటావు అని అడిగాడు. ఇది శ్రీ మహాభారతే సభాపర్వణి దిగ్విజయ పర్వణి అర్జున దిగ్విజయే భగదత్త పరాజయే షడ్వింశోధ్యాయ. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయ తనో హరిః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.